కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. బైక్ పై మహిళలు వెనక కూర్చొని ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ జీవితం అక్కడితో ఆగిపోవచ్చు. చిటికిలో మీ ప్రాణం పోవచ్చు. చీర చుండి లాంటివి బండి చక్రంలో ఇరుక్కొని ఎంతో మంది లేడీస్ ప్రాణాలు పోయాయి. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయినా పలువురిలో మార్పు రావడం లేదు. అజాగ్రత్తగా ఉంటూ లైఫ్ రిస్క్ లో పెట్టేస్తున్నారు. తాజాగా ఓ యువ ఉపాధ్యాయురాలు ఇదే రకంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల భీమునిపాడు ఎంపీపీ స్కూల్లో రాణిబాయి అనే టీచర్ పనిచేస్తుంది. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో 2 బైక్లపై దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆమె సోదరుడు ఇతర కుటుంబ సభ్యులు కలిసి వస్తున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. రాణిబాయి చీర బండి వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఒక్కసారిగా ఆమె రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. దేవుడి దర్శనానికి వెళ్లి వస్తూ జరిగిన ప్రమాదంలో ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 22 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రాణిబాయికి 2.5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి బైక్ పై వెళ్లేటప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వెనక కూర్చున్న మహిళతో పాటు డ్రైవ్ చేసే వారు కూడా బైక్ నడిపే సమయంలో వీల్లోకి వెనక కూర్చున్న వారి దుస్తులు వెళ్లకుండా చూసుకోవాలి. చిన్న అజాగ్రత్త మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. సో బైక్ పై వెళ్లేటప్పుడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి.